హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇది 431వ వీడియో. ఈ వీడియోలో మనం ఈ మధ్యకాలంలో అంటే ఈ 1 వీక్ 10 డేస్ బ్యాక్ అంటే ఈ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. 10 క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రపంచంలోని ఏ ఖండం రెండుగా చీలిపోనుందని తాజా అధ్యయనంలో ఆక్స్ఫర్డ్ పరిశోధకులు గుర్తించారు. ఇంకో విషయం, ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తుండడం అనేది జరుగుతుంది. విన్నారు కదా. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి, ప్రపంచంలోని ఏ ఖండం రెండుగా చీలిపోనుందని తాజా అధ్యయనంలో ఆక్స్ఫర్డ్ పరిశోధకులు గుర్తించారు. అంటే మనకు 7 ఖండాలు ఉన్నాయి, 7 కాంటినెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో. దాంట్లో ఒక ఖండం అయితే మళ్ళీ రెండుగా చీలిపోయే అవకాశం ఉంది అని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు తాజా పరిశోధనల ఆధారంగా గుర్తించడం జరిగింది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ వాళ్ళు. సో అది ఏ ఖండం అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. దానికి ఆన్సర్ వచ్చేసి మనకు ఆఫ్రికా ఖండం. ఎందుకంటే ఇక్కడ జాంబియా దేశం అడుగున కొత్త టెక్టానిక్ ప్లేటు సరిహద్దు ఏర్పడుతుందని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా కనుక్కున్నారు. దాని ఆధారంగా అది బేస్ చేసుకుని మనకు ఈ ఖండం అయితే రెండుగా చీలిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 2, సుగౌలి ఒప్పందం ప్రకారం భారత్ నేపాల్ మధ్య ఏ నదిని సరిహద్దుగా నిర్ణయించారు? భారత్ నేపాల్ మధ్య కొంత కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తుందండి. దాదాపుగా మనకు కొన్ని సంవత్సరాలుగా ఇది ఈ మధ్య కాలంలో కొంత డిస్టర్బెన్స్ ఉంది. భారత్కి నేపాల్కి మధ్య బార్డర్ లైన్ విషయంలో ఒక అగ్రిమెంట్ జరిగింది మనకి, సుగౌలి ఒప్పందం అనేది. ఇది ఇండియాకి నేపాల్కి చెందినటువంటి అగ్రిమెంటే, గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇది మనకు జరిగింది ఎప్పుడు అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడే ఈ అగ్రిమెంట్ జరిగింది నేపాల్ తోటి, 1816లో. అప్పుడు జరిగిన అగ్రిమెంట్ ప్రకారము మనకు కాళీ నదిని ఈ భారత్ నేపాల్ మధ్య సరిహద్దుగా నిర్ణయించారు. కాబట్టి ఈ రివర్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 3, ఇటీవల గగన విహారం చేసిన దేశీయంగా తయారు చేసిన మొట్టమొదటి మిలిటరీ రవాణా విమానం పేరు ఏమిటి? ఆర్మీ కోసం అయితే ఒక రవాణా విమానాన్ని మన ఇండిజినియస్ టెక్నాలజీతో తయారు చేసినామండి, చాలా ఇంపార్టెంట్. ఇది C-295 ఈ విమానం పేరు. న్యూస్లోకి వచ్చింది. డెఫినెట్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ అయితే. దీన్ని యూరప్ విమానయాన సంస్థ ఎయిర్ బస్ మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ అయితే సంయుక్తంగా అభివృద్ధి చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్గా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారు? ఎలాన్ మస్క్ అయితే మనకు ఈ రికార్డు అయితే సృష్టించడం జరిగిందండి. స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకులు $1,00,00,000 కోట్ల సంపదతో 2026 జూన్ 12న స్పేస్ ఎక్స్ షేర్లు అమెరికా స్టాక్ మార్కెట్లో నమోదు అంటే నాస్డాక్లో చాలా అంటే రేట్ అయితే మనకు పలకడం జరిగింది. $150 వద్ద ఇది లిస్ట్ అయింది. కాబట్టి ఆ సంపద అంతా లెక్కేస్తే మనకు ట్రిలియనీర్గా మరి ప్రపంచంలో ఫస్ట్ టైం ఒక పర్సన్ ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించడం అనేది జరిగింది. అది క్వశ్చన్ నెంబర్ 4గా ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 5, 2026 జూన్ 12న ఢిల్లీలో మరణించిన జస్పాల్ రాణా ఏ ఆటలో నిష్ణాతుడు? షూటింగ్లో నిష్ణాతుడు అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్, మనకు రీసెంట్గా మరణించారు. క్వశ్చన్ నెంబర్ 6, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ తాజాగా విడుదల చేసిన గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026 నివేదిక ప్రకారం వరుసగా 19వ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి ఇది, ఈ నివేదిక. ఎందుకంటే మనకు ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫస్ట్ ప్లేస్లో మనకు ఐస్లాండ్ ఉంది, అత్యంత శాంతియుత దేశంగా. సెకండ్ ప్లేస్ న్యూజిలాండ్ ఉంది. థర్డ్ ప్లేస్ అయితే స్విట్జర్లాండ్ ఉంది. ఇది 2026 గ్లోబల్ పీస్ ఇండెక్స్ రిపోర్టు. ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకి 127 ఉంది. టోటల్ 163 కంట్రీస్లో మనం 127th ప్లేస్లో ఉన్నాము. 163 ప్లేస్లో రష్యా ఉందండి. క్వశ్చన్ నెంబర్ 7, 2026లో G7 దేశాల 52వ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరగనుంది? ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈరోజు ఎండ్ అయిపోయిందండి సదస్సు. ఎవియన్ లే బే నగరం, ఫ్రాన్స్ అండి. ఇది మనకి 2026 జూన్ 15 నుంచి 17 మధ్య ఈ సదస్సు అయితే జరిగింది. G7 కంట్రీస్ అయితే ఇక్కడ పాల్గొన్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. మనకు G7 కంట్రీస్ అంటే అగ్రశ్రేణి అడ్వాన్స్డ్ ఆర్థిక వ్యవస్థల యొక్క కూటమి అండి. ఇందులో అమెరికా ఉంది, యునైటెడ్ కింగ్డమ్ ఉంది, కెనడా ఉంది, జర్మనీ ఉంది, ఫ్రాన్స్ ఉంది, ఇటలీ ఉంది, జపాన్ ఉంది. ఈ దేశాలు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అని మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8, భారత ప్రధాని ఫ్రాన్స్ పర్యటన ఎప్పుడు జరిగింది? 2026 జూన్ 14న భారత ప్రధాని ఫ్రాన్స్కు చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్తో భేటీ అయ్యారు. 13 అగ్రిమెంట్స్ అయితే కుదిరినాయి ఫ్రాన్స్కి మనకి. అదేవిధంగా రఫేల్ సరఫరాను వేగవంతం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా జైతాపూర్ అణు ఇంధన ప్రాజెక్టుపై కూడా చర్చ జరిగిందండి. ఇది మహారాష్ట్రలో నిర్మిస్తున్నారు జైతాపూర్ అణు ఇంధన ప్రాజెక్టు.
క్వశ్చన్ నెంబర్ 9. ఆర్చరీ ప్రపంచ కప్లో వ్యక్తిగత విభాగంలో 2 స్వర్ణాలు సాధించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ధీరజ్ బొమ్మదేవర అండి. టర్కీలోని ఆంటాలియాలో ఇవి జరుగుతున్నాయి. ఈ రికార్డు చాలా ఇంపార్టెంట్, క్రీడలలో ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 10. ఇటీవల ఏ దేశం 16 సంవత్సరాలలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించింది? బ్రిటన్ 2026లో మనకు ఈ దేశం అయితే జూన్ 15, 2026 ఒక నిర్ణయం తీసుకుంది. ఆ 16 years లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్టు. అందులో టిక్ టాక్ ఉంది, అదేవిధంగా మనకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ ఇవన్నీ కూడా మనకు బ్యాన్ చేస్తున్నట్టు పేర్కొన్నారండి. అదేవిధంగా ఎక్స్, పాత ట్విట్టర్ ఇవన్నీ కూడా. సో మనకి ఫస్ట్ 2025లో ఇలా నిర్ణయం తీసుకున్న దేశం ఆస్ట్రేలియా అండి. తర్వాత మలేషియా, టర్కీ కూడా విధించాయి. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.